ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయంలో చూస్తున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుని ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. ఆయన ప్రేమించినట్లుగా నేను కూడా సమకూర్చినట్లుగా నేను మొదలుగా నామక క్రైస్తవులు ఉన్న బాప్టిస్ట్ చెప్పి అక్కడ మా ఫాదర్ సంగతిగా దీనికి క్రిస్మస్ కనపడతాడు కనపడతాడు. అయితే మా తాతగారు రెడ్డిస్ అనమాట. నెల్లూరు సైడ్ ఉన్నప్పుడు అక్కడ ఎన్జీ పోవడానికి వచ్చారు. పొలాలు కొనేసి అక్కడ ఉన్నప్పుడు దొరకొచ్చాను. ఆ టైంలో అక్కడ క్యాంపు వేయబెట్టాను వేసేసి అనేక రక్షణకు వచ్చాను. కానీ రక్షణ అంతగా తెలియదు వాడికి. కానీ వాడు ఇంగ్లీష్లో చెప్తారు, తెలుగులో చెప్తారు కదా, ఎన్నట్టు ఏదో ఉంటాడు ఉన్నాను అనేక ఇప్పుడు ఏంటంటే రోమన్ క్యాథలిక్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ కూర్చొని వచ్చేస్తున్నాను జరుగుతూ ఉంటే నేను కూడా ఆ క్రిస్మస్కి పండగకి వెళ్ళేవాడిని. ఆ పదార్థాలు మంచివాడు వచ్చాడు. అవన్నీ జరుగుతాను. అయితే ఇవన్నీ చూస్తున్నప్పుడు మా మదరు హెబ్రోన్ సహవాసం గురించి అని తెలుసుకొని అలాగే పోవడం మొదలుపెట్టింది. ఈ నామక సంఘాలు కాదు, అక్కడికి వెళ్ళాలి ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండేది. ఆమె చదువు రాదు పాపం. అయితే అవేం చేసిందంటే పలక తీసుకొని ప్రార్థన పూర్వకంగా నేర్చుకొని బైబిల్ చదువు నేర్చుకుంది. అది బైబిల్ ఒకటి చదువుకుంటుంది, బైబిల్ చదువుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. అప్పుడు నేను 10 సంవత్సరాలు ఒక్కడే అన్నాను. తర్వాత మా చెల్లి తరఫున అది చూస్తే అనేక పరిస్థితుల్లో మేము అట్లా ఉన్నప్పుడు నేను హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాక్యం నాతో మాట్లాడాడు, సరి చేశాడు. ఆ విధంగా వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడుతూ ఒకసారి యెషయా చూద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 41 ఉంటుంది. యెషయా 41వ అధ్యాయం నేను పట్టుకొని దాని కొనల నుండి తీసుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిన నీవు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరచును, నీకు సహాయం చేయబడిన నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. కొంత 80 ఏరియాకి వచ్చాను. అంత అడవి, వాటర్ లేదు, కరెంట్ లేదు, అడవి పరిస్థితి దేవుడు పడేది అనమాట. అని చూస్తే ఇంకా ఒక సత్యాన్ని తెలియజేస్తున్న వారు వాక్య ప్రకారం ఎవరైతే పంపబడతారో సంఘం ద్వారా దేవుడు ద్వారా పంపాడు. కొందరినేమో భక్తి ద్వారా పంపాడు. దేవుడు పంపాడు కనుక చూస్తే అపోస్తలుడు అంటే పంపబడిన వాడు అర్థం. అది నేను సత్యం కూడా ఉన్నాను. అంకర్ గారు కూడా నడిపించి మమ్మల్ని నడిపించాడు. ఇద్దరు ఒకసారి బాక్స్ తీసుకున్నాం. పెళ్ళి అయితే ఇద్దరు బాక్స్ తీసుకున్నాం. మా ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ ఒకటే. మా ఇద్దరు అట్లా నడిపిస్తూ వచ్చాడు. అయితే ఆయన ఏరియాకి వచ్చాడు. ఇక్కడ కూడా మీటింగ్ పెట్టాడు, వాకింగ్ చెప్పాడు. అనేక రక్షణలోకి వచ్చారు, బాక్సింగ్ తీసుకున్నారు. నాకు సాక్ష్యం ఏంటంటే ఒక సంఘాన్ని పంపబడాలని సంఘం పెట్టుకోలేదు. అనేక రకరకాల సంఘాలు పెట్టేసుకున్నారు. ఇక్కడ ఒక సంఘం, అక్కడ ఒక సంఘం, అక్కడ ఒక సంఘం, ఇక్కడ కొత్త పెట్టేసుకున్నారు. కానీ చేసే క్రమం ఏంటంటే ఒక సంఘం నుంచి నన్ను చూసి, నా పని చూసి, అది చేసే కార్యాన్ని బట్టి అక్కడ నుంచి వాడు ప్రార్థన చేసి పంపిస్తాను. ఇక్కడికి వచ్చాను. ఏ పరిస్థితి అయినా కూడా దేవుడు ఇక్కడ నన్ను బలపరిచి అన్ని పరిస్థితులు కూడా నలుగురు పిల్లలు వాడు చదువు ఎంత ఇబ్బంది ఉండేది. వాడు ఐడి పిల్లలకి వెళ్ళాలి, ఏం లేదు, అంతా అడిగి ఉంటుంది. ఈ పక్క బస్సులు కూడా సరిలేవు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆదుకున్నవాడు అన్ని పరిస్థితులు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే చూస్తే మా ఇద్దరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేశాను. అనేక పరిస్థితులు కూడా చెప్పడానికి టైం లేదు. ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఇద్దరు కూడా
బాప్తిస్మం ఒకేసారి తీసుకున్నాం. అది పెళ్ళయింది కానీ బాప్తిస్మం లేదు మాకు, పెళ్లి చేశారండి. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మేము రక్షణ పొందాం, రక్షణలో బాప్తిస్మం తీసుకున్నాం. అప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి పంపడానికి ఇక్కడ పనిచేస్తూ వచ్చాం. కొందరు అనేక రకరకాల పనులు చేస్తూ వచ్చారు, కొంత సహకరిస్తూ వచ్చారు, కొందరు అభివృద్ధి చేస్తూ వచ్చారు. అనేక సమస్యలు, అనేక వ్యతిరేకాలు, గొడవలు, కొట్లాటలు చాలా జరిగింది. ఎందుకంటే దేవుని పని జరగకుండా చేయాలని ప్రయత్నం అన్నమాట. సైతం చాలా కలిపి చేశాడు. ఆయన నిలబడి ప్రార్థనాపూర్వకంగా దేవుని పని చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు కూడా మనం సంఘంలో చూస్తే అనేక పరిస్థితుల్లో ఎవరైనా సైతం వదిలేడు, మోసం వదిలేడా, పౌరులు వదిలేడా, యేసుక్రీస్తు వదిలేడా, అన్ని పరిస్థితులు కూడా సమస్యలని భయంకరంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుడి బిడ్డకి వస్తూ ఉంటాయి. కాబట్టి నా జీవితంలో వచ్చిన అయినప్పుడు నిలబడి దేవుడు పని చేస్తూ వచ్చాం. ఆ విధంగా ఇద్దరు బర్త్డే చూస్తే మా బర్త్డేలు భక్సింగ్ గారి బర్త్డే, మా బర్త్డే ఉంటాను. అట్లా దేవుడు అట్లా ఏర్పాటు చేశాడు. ఆ విధంగా పరిస్థితులన్నీ కూడా పక్కనకి పిల్లల విషయంలో, వాళ్ళ చదువు విషయంలో, మ్యారేజ్ విషయంలో, డెలివరీ విషయంలో పరిస్థితులు కూడా ఆదుకుంటూ వచ్చాడు. నేను సంస్థలో నేను డ్యూటీకి వెళ్ళాలంటే నాకు విధులు ఏంటంటే డ్యూటీ చేసుకుంటూ దేవుని పని చేయాలి. భక్సింగ్ గారు ఎలా, మన పౌరు గారు ఎలా దేవుని పని చేశాడు, అవి నేను ఏరియాలో నేను డ్యూటీ చేసుకుంటూ దేవుని పని చేశాను. అనేక మందికి రకరకాల పరిస్థితులు నాకు కష్టంతో సహాయం చేశాను. నడిపిస్తూ దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఆ విధంగా ఈ సమస్య అంతా కూడా ఏ సమస్యలో దేవుడికి తీర్చేవాడు, ప్రార్థన చేసి దేవుని ఆధారపడేవాడు. అంతగా ఆత్మీయత అనేది ఇక్కడ లేదు. అందులో భక్సింగ్ గారి యొక్క విభ్రాసం లేదు. కాబట్టి హెచ్ఎంటీలో ఒక బ్రాంచ్ ఉంది, అక్కడికి వెళ్ళాము. వెళ్తే అక్కడ అంశం గారు ఉన్నారు. ఆమె నడిచిన తర్వాత ఆమె తీసుకోవడానికి జరుగుతుంది. అట్లా ఇలా పరిస్థితి ద్వారా ఇక్కడ దేవుడు నిలబెట్టాడు, పనిచేస్తూ వచ్చాం. మాకేంటంటే ఈ యొక్క 6వ తారీఖు 6వ నెల 6వ తారీఖు మా బర్త్డే అయితే ఆమె లేదు. కాబట్టి నా బర్త్డే జరిగింది గమనించండి. అది తెలియజేయడానికి మీ అందరికీ కూడా ఈ సాక్షి చెప్తా ఉన్నాను. అయితే నా గురించి, నా పని గురించి, సేవ గురించి ఇతర ప్రాంతాలే సహకారాన్ని ఇంత నడిపిస్తూ వచ్చింది. కాబట్టి నా గొప్పతనం ఏం లేదు. నాకు అందరూ కూడా రకరకాల పరిస్థితుల్లో ఇది ఏదైనా కూడా నాకు 74 వచ్చింది గమనించండి. ఆయన కూడా దేవుడు నడిపిస్తూ వచ్చింది. అందుకేంటంటే ప్రార్థనతో నడిపింది. కాబట్టి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. దాన్ని కూడా నా గురించి ప్రార్థన చేయండి. రాబోయే ఇంకా బలవంతం జరిగేలాగా, నడిపించడం జరిగేలాగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి.